అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెంలో బిగ్ టీవీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. చోడవరం సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో జరిగిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మెడికల్ క్యాంపునకు వచ్చిన ప్రజలకు మెడికల్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. బిగ్ టీవీ నిర్వహిస్తున్న ఉచిత మెగా మెడికల్ క్యాంపులో భాగస్వామి అవ్వటం సంతోషాన్ని ఇస్తుందని చోడవరం సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామంలో బిగ్ టీవీ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. ఇందులో భాగంగా సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు కృష్ణ ఐ కేర్ ద్వారా ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఈరోజు 60 నుంచి 70 మంది వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందండి. అందులో ఒక 20 మందికి కంటి ఆపరేషన్ కోసం గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఉచితంగా మేము కంటి ఆపరేషన్ కూడా చేస్తున్నాం. ఎవరికైతే కంటి ఆపరేషన్ కోసం గుర్తించిన వారందరికీ అనిల్ నీలకొండ హాస్పిటల్లో ఉచితంగా వైద్యం మరియు ఆపరేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. దిబ్బపాలెం గ్రామంలో శ్రీ సంజీవని హాస్పిటల్ మరియు బిగ్ టీవీ మరియు శ్రీ ధర్మశ్రీ మెడికల్ షాప్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడింది. అదేవిధంగా దిబ్బపాలెం గ్రామంలో ప్రజలు షుగర్, బీపీ, అదేవిధంగా కళ్ళు సమస్యలు, నడుము నొప్పి, కీళ్ళ నొప్పులు వగైరైనటువంటి జంటలు కూడా ఇప్పటి వరకు ఒక 100 మంది పేషెంట్ చూడడం జరిగింది. మరొక 50 లేదా 100 మంది పేషెంట్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి గ్రామం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు హాస్పిటల్ వారు కానీ, మిగతాటి బిగ్ టీవీ వారు కానీ, ధన్వంతరి మెడికల్ షాప్ వారు కానీ ఇలాంటి క్యాంప్స్ నిర్వహించి ప్రతి పేదవాడు కూడా వైద్యం దగ్గరికి చేకూర్చాలని, ప్రతి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ బిగ్ టీవీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సంజీవని హాస్పిటల్ మరియు ఇదే క్రమంలో ధన్వంతరి మెడికల్ వారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఈరోజు ఏంటంటే ఇక్కడ దిబ్బపాలెం గ్రామంలో బిగ్ టీవీ ఆధ్వర్యంలో డాక్టర్ సంజీవని హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇట్లా ఇక్కడ స్టార్టింగ్ నుంచి 60 నుంచి 70 పేషెంట్స్ చూడడం జరిగింది. సో అందులో చాలామంది ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు, అలాగే సమ్ ఇన్ఫర్టిలిటీ కపుల్ ఉన్నారు. సో ఇక్కడ మేమేంటంటే మేము చూసింది ఏంటంటే మా తరఫు నుంచి అయితే మేము ఎవరికైతే పిల్లలు సంతానం కలిగి ఎవరైతే లేరో మేము వాళ్ళే చూసాము. సో చాలా మంది ఏంటంటే కొంతమందికి కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం ఉంటాయి, కొంతమందికి మందులతోనే సెట్ అయిపోతుంది. కానీ కొంతమందికి కొన్ని మందులతో పాటు కొన్ని ట్రీట్మెంట్స్ కూడా అవసరం పడి ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా సరే స్కాన్ చేసి వాళ్ళు కొన్ని పరీక్షలు చేసి దాన్ని బట్టే మనం వాళ్ళకి ఏదైనా చెప్పగలం. సో దానికోసమని ఆ పేషెంట్స్ని మేము మా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. టీవీ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దిబ్బపాలెం చీడికాడ మండలం అనకాపల్లి జిల్లాలో ఓపీ అనేది చాలా బాగా వస్తుందండి. ప్రజలు మంచిగా మమ్మల్ని ఆదరిస్తున్నారని అనుకుంటున్నాం. సుమారుగా 60 నుంచి 70 వరకు ఓపీ అనేది ఈరోజు చూడడం జరిగింది. చాలామంది వృద్ధాప్యంలో ఉన్నారు. చాలామంది ముడుగు నొప్పులని, కాళ్ళ నొప్పులని, బ్యాక్ పెయిన్ అంటే వెన్నుపూస నొప్పి అని చాలామంది వచ్చారు. ఎక్కువ మంది మాత్రం ఈ ముడుగుల నొప్పులని ఎక్కువ మంది వచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ఎక్కువ మందికి ఏంటంటే టీకేఆర్ ఆపరేషన్ పడే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే స్పైన్కి సంబంధించిన ఆపరేషన్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ కొంచెం త్వరగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించగలమని మనం అనుకుంటున్నాం. ఈ గ్రామంలో ఇలా ఉచిత మెడిసిన్ క్యాంపులు నిర్వహించడం వల్ల మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఇది ఇలా నిర్వహించడం అనేది చాలా మంచి విషయం అండి. ఇట్లా చేయడం చాలా ప్రజలకి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మాకు ఇంకా మంచిగా చేయాలని మాకు అనిపిస్తూ ఉంటుందండి. ఇలా చేయడం చాలా మంచిది. ఇలాంటి ఇంకా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.